హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దేశవాళీ శనగలతో మసాలా చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు శనగలు నానబెట్టుకొని తీసుకున్నామండి. ఇవి నైట్ మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. చక్కగా నానిపోయినియి. దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకున్నాం. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా ఇలా కట్ చేసుకున్నామండి. తర్వాత 3 పచ్చిమిర్చి, నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఇలా ఉండాలనమాట. ఎక్కువ పలుకుగా ఉండకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బావుంటుందనమాట. తినేటప్పుడు మనకి కరకరలాడుతా ఉంటుంది. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ నువ్వులు, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసి మొత్తం మంచిగా వేయించుకుందామండి. పచ్చిమిర్చి వచ్చి ఎక్కువ కారంగా లేవు. అందుకని నేను 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిర్చి, ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేశానండి. కారం అనేది మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత అరకప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్నామండి. దీన్ని తక్కువ మంటలో పెట్టుకొని చక్కగా మనకి పచ్చివాసన పోయేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. లేదంటే అడుగు పట్టేదానికి అవకాశం ఉంటుంది. చక్కగా వేగిందండి పిండి. ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్‌లో సగమండి గరం మసాలా వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ముందు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇదంతాను. కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. ఒక కప్పు శనగలకి, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి తీసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు మెజర్‌మెంట్ పెట్టుకోండి. ఏదైనా కానివ్వండి, దాంతో అన్నీ కొలతగా తీసుకోండి. కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకెక్కడ నీళ్ళు యాడ్ చేసుకోవద్దండి. ఇలా మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటేనే పిండి మనకి చక్కగా కలుస్తుందనమాట. గట్టిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో, దానికంటే కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉండాలనమాట పిండి. పిండి అస్సలు పలచన కాకూడదు. ఇలా ప్రెస్ చేస్తా కలుపుకోవాలండి పిండి. చూసారు కదా! కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. దీనిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని దీన్ని రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకుందామండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక పాలిథీన్ పేపర్ తీసుకుందామండి. దానికి కొంచెం నూనె అప్లై చేసుకుందాము. ఒక 2 చుక్కలు. పైన ఈ బాల్స్ పెట్టుకుందాము. పెట్టి పేపర్ ఫోల్డ్ చేసుకొని ఫ్లాట్‌గా ఉండేది ఏదైనా కానివ్వండి, గిన్నె కానివ్వండి, ప్లేట్ కానివ్వండి పెట్టి ఇలా ప్రెస్ చేసుకుందాము. వీలైనంత పల్చగా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. చూసారు కదా! ఎంత పలుచగా ఉంటే అంత మంచిగా వేగుతాయనమాట. మంచి క్రిస్పీగా టేస్ట్ చాలా బావుంటుందండి. చూసారా?
ఇలా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకుందాము ప్లేట్‌లో. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. 10, 15 రోజుల వరకి తాజాగా ఉంటాయన్నమాట. సాయంత్రం టీ టైమ్‌లోకి తినాలన్నా గానివ్వండి, పిల్లలు స్నాక్ బాక్స్‌లోకి పెట్టి ఇవ్వాలన్నా కానివ్వండి, ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టుకుందాము. నూనె మనకి మోడరేట్‌గా ఉంటే సరిపోతుందండి. వేడి మరీ ఎక్కువ సలసల కాగకుండా పట్టినన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా మంచి క్రిస్పీగా వేగుతాయనమాట. హై ఫ్లేమ్‌లో ఉందనుకోండి మనకి వేయగానే కలర్ మారిపోతుంది. కానీ అది మెత్త మెత్తగా ఉంటుందండి. క్రిస్పీగా అనేది వేగదు. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. మార్చి మార్చిలా కలుపుకుంటూ వేయించుకున్నామని చక్కగా 2 పక్కల మంచి ఎర్రగా వేగుతుందండి. వీలైనంత పలుచగా చేసుకోండి వీటిలిని. అప్పుడే మనకి చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్ కానివ్వండి, గిన్నె కానివ్వండి పెట్టి ప్రెస్ చేసుకున్నామనుకోండి పాలిథీన్ కవర్‌లో మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా మనకి బాగా వీలైనంత పల్చగా వస్తాయండి. చాలా ఈజీ అనమాట. సాయంత్రం టీ టైమ్‌లో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి. ఎవ్వరైనా తినగలిగే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి ఇంకా తీసేసుకుందాము. అన్నిటిని ఇలానే మనం రెడీ చేసుకొని తీసుకుందామండి. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి విరగ్గొట్టి చూద్దాం చూడండి. ఎంత క్రిస్పీగా ఉందనమాట. మంచిగా ఫ్రై అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.